मरकजी वज़ीर किशन रेड्डी ने जुबली हिल्स के ज़िमनी इंतखाब की नामजदगी रैली में हुकूमत पर शदीद तनकीद करते हुए कहा कि हल्के में हर जगह गंदा पानी बह रहा है और रात के वक्त रोशनी का इंतज़ाम नहीं है। उन्होंने कहा कि साबिक़ वज़ीर आला ने हैदराबाद को सिंगापुर और वाशिंगटन बनाने के झूठे वादे किए, मगर आज फार्म हाउस में आराम कर रहे हैं। कहा जबकि मौजूदा कांग्रेस हुकूमत मामूली स्ट्रीट लाइट्स भी नहीं लगा पा रही। किशन रेड्डी ने कहा कि रियासत की माली हालत तबाह हो चुकी है। कहा BRS हुकूमत ने 10 लाख करोड़ रुपए, कांग्रेस ने मुख्तसर से अरसे में 3 लाख करोड़ रुपए के कर्जे लिए हैं। उन्होंने कहा कि ख़वातीन को माहाना रकम, सोना, स्कूटी और नौजवानों को माली इमदाद देने के वादे सब झूठे साबित हुए। दलित और BC तबक़ों के लिए किए गए वादे भी पूरे नहीं हुए। उन्होंने मज़ीद कहा कि कांग्रेस और मजलिस के दरमियान खुफिया इत्तेहाद है और ये दोनों पार्टियाँ BRS के साथ मिलकर सिर्फ अपने ख़ानदानी मफादात के लिए काम कर रही है। किशन रेड्डी ने अवाम से अपील की है कि वो दीपक रेड्डी जैसे अवामी क़ायद को भारी अक्सरियत से कामयाब बनाएं ताकि इन जमातों को सबक सिखाया जा सके और हैदराबाद को बेहतर क़ियादत मिले। माता की जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, वंदे वंदे ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత దయనీయం ఉందంటే, ఎంత దివాళకోరుతనం ఉందంటే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నిర్ణయించలే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని దారుసలాంలో మజ్లిస్ పార్టీ ఆఫీసులో నిర్ణయించడం జరిగింది. ఈ రోజు ఎంత దురదృష్టం ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత అభ్యర్థి రేవంత్ రెడ్డి దగ్గర కోలే, అభ్యర్థి మజ్లిస్ పార్టీ ఆశీస్సులు తీసుకున్నాడు. ఇంత దుర్మార్గంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో పాతపట్నం ఏ రకంగా ఉందో మనకు తెలుసు. వందలాది మరి బిందు బస్సులు ఏ రకంగా ఖాళీ అయ్యో తెలుసు. మజ్లిస్ పార్టీ గూండాయిజం కారణంగా, మజ్లిస్ పార్టీ రౌడీజం కారణంగా, మజ్లిస్ పార్టీ మతోన్మాద కారణంగా, మజ్లిస్ పార్టీ దోపిడీ కారణంగా, మజ్లిస్ పార్టీ దౌర్జన్యం కారణంగా ఈ రోజు హైదరాబాద్ లో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో మనకి. జూబ్లీ హిల్స్ రక్షించుకోవాలి, తెలంగాణను రక్షించుకోవాలి, హైదరాబాద్ ను రక్షించుకోవాలి, మజ్లిస్ కబంధ హస్తాల నుంచి మనం రక్షించుకోవాలి. ఈ రోజు చూస్తా ఉన్నాం, పోటీలు పడి మజ్లిస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, TRS పార్టీ ఒకటే ఈ రోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు. మజ్లిస్ పార్టీకి ఈ రోజు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ, గతంలో TRS పార్టీ కానీ వాళ్ళ పక్కన చేరి వాళ్ళ భుజాలు పెట్టుకొని ఊరేగించేటువంటి వాళ్ళు. మజ్లిస్ పార్టీ నాయకుల సంకనాకుతుంది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మజ్లిస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, BRS పార్టీకి తేడా లేదు. ఈ మూడు కూడా కుటుంబ పార్టీలే, ఈ మూడు కూడా అవినీతి పార్టీలే, ఈ మూడు కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేటువంటి పార్టీలే. TRS అధికారంలో ఉన్న ఈ రోజులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ రోజు TRS లో చేరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి ఏ రకంగా గతంలో TRS లో చేరారో ఇప్పుడు కూడా ఈ రోజు TRS కి సంబంధించినటువంటి మరి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతా ఉన్నారు. అందుకే నేను అడుగుతా ఉన్నాను, ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి. ఈ రెండు పార్టీలకు ఎవరు చేసినా కూడా అది మజ్లిస్ పార్టీకి వేసినట్టే.